డాండ్రఫ్ ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతున్నారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ డాండ్రఫ్ చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఎన్ని ఆయిల్స్ షాంపూస్ వాడినా కూడా ఈ డాండ్రఫ్ కంట్రోల్ అవ్వని వాళ్ళకి ఆయుర్వేదం ది బెస్ట్ ట్రీట్మెంట్ అంటున్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, డాండ్రఫ్ సమస్య చాలా కామన్ ప్రాబ్లం, ఇది అందరూ సఫర్ అవుతూ ఉంటారు. ఆ డాండ్రఫ్ వల్ల సోరియాసిస్ గా కూడా మారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరి ఈ డాండ్రఫ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? రోజు హెడ్ బాత్ చేయడం అంటే చాలా కష్టం. చాలా మంది డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు డైలీ హెడ్ బాత్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అప్పుడే కంట్రోల్ అవుతుంది అనేది. అది నిజంగా కంటిన్యూ చేయాలా? అలా కంటిన్యూస్ గా డైలీ హెడ్ బాత్ చేయకుండా ఏమైనా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా? అంటే జనరల్ గా హెడ్ బాత్ చేస్తే ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి స్కాల్ప్ మీద ఉండేటువంటి డాండ్రఫ్ సంబంధించినవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటది కొన్ని గంటలు, ఇచ్చింగ్ లేకుండా. కానీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ లోపల నుంచి ఒక రకమైన ఫ్లూయిడ్ లాంటిది బయటకు వచ్చేసి దాంతో పాటుగా ఈ డాండ్రఫ్ సంబంధించిన ఫ్లేక్స్ లాంటివి కూడా వచ్చేస్తున్నాయి అనమాట. సో మళ్ళీ ఇంకా వాళ్ళ నైట్ అంతా ఈవినింగ్ అయ్యేసరికి ఈ టైంలో అయ్యేసరికి ఇంకా తిక్క గోక్కుని చిరాకు వచ్చేస్తుంటది వాళ్ళకి. సో మళ్ళీ మార్నింగ్ హెడ్ బాత్ చేయడం అనేది చూస్తుంటాం. సో అది పైన మనం కడుక్కోవడం అవుద్ది. హెడ్ బాత్ అనేది ఏంటంటే సొల్యూషన్ లోపల నుంచి ఇంటర్నల్ గా మనం డాండ్రఫ్ ని కేర్ తీసుకోకుండా పైన వచ్చినటువంటి ఫ్లేక్స్ ని మనం కడుక్కోవడం అవుతుంది హెడ్ బాత్ అనేది. సో ఆయుర్వేదిక్ ఏంటంటే ఆయుర్వేదంలో ఏంటంటే లోపల నుంచి అసలు ఏదన్నా మొక్క ఎండిపోతుందంటే ఎందుకు ఎండిపోతుంది అనేది రూట్స్ నుంచి చూసుకోవాలి మనం. పైన ఆకులకి ఏదో చల్లేసేసి అవి చేసి ఇవి చేసి షైనింగ్ వచ్చేలాగా చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదనమాట. సో ఆ రకంగా చూసుకుంటే డాండ్రఫ్ అనేది బ్లడ్ కి సంబంధించిన ప్రాబ్లం. సో బ్లడ్ లో కొన్ని రకాలైనటువంటి టాక్సిన్స్ కలెక్ట్ అవడం వల్ల అవి తల మీద నుంచి పైకి డాండ్రఫ్ ఫామ్ లో చూపిస్తున్నాయి అనమాట. సో అది కొన్నాళ్ళు అసెట్ చేయడం వల్ల లేకపోతే కొంతమందికి సోరియాసిస్ నే డాండ్రఫ్ అనుకోవడం అలా జరుగుతుంటుంది అనమాట. సో అందుచేత ఏంటంటే అది డాండ్రఫ్ సోరియాసిస్ వరకు వెళ్లకుండా కానీ లేకపోతే సోరియాసిస్ అవునా కాదా అనే భయంతో భయపడుతూ డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా చాలా మంది ఉంటుంటారు. సో అలా కాకుండా ముందు నుంచి కేర్ తీసుకుంటే డాండ్రఫ్ అనేది అసలు పెద్ద విషయం కాదు. సో దీనికి ఏంటంటే ముఖ్యంగా కారణాలు ఏంటనేది ఆలోచిస్తే బయట వాతావరణంలో ఎక్కువగా బండి మీద తిరగడం, అప్పుడు ఏంటంటే డస్ట్ అంతా కూడా తల మీద ఆల్రెడీ తలకంతా చెమట పట్టేస్తుంటుంది. ఆ చెమట మీద బయట ఉండేటువంటి వాతావరణం నుండి దుమ్ము పడుతూ ఉంటుంది, దుమ్ము ధూళి ఇవన్నీ పడుతూ ఉంటాయి. అవి కాకుండా బయట చెట్లు కాలుస్తాం, బొగ్గులు ఇవన్నీ సంబంధించివన్నీ బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా తల మీద కలెక్ట్ అయిపోతుంటాయి. కాకుండా అసలు మన కంటికి కనబడిన వాతావరణంలో ఈ పొల్యూషన్ ఉంటుంది కదా మనకి, ఇవన్నీ కార్లు అవన్నీ వెళ్తుంటే చాలా బయటకు వస్తుంటది కదా, కార్బన్ మొనాక్సైడ్ సంబంధించిందంతా కూడా బ్లాక్ కలర్ లో చూస్తున్నాం. కొన్ని అసలు లారీలు కొన్ని బళ్ళు వెళ్తుంటే వాటిలో చాలా డైరెక్ట్ గా స్ప్రే చేస్తున్నంత భయంకరంగా ఉంటుంది అనమాట. సో అదంతా కూడా తలకి, మన స్కిన్ కి, మన ఫేస్ కి అంతా అంటుకుపోతుంది, ఆటోమేటిక్ గా అంటుకుపోతుంది. అదంతా కూడా మామూలు బాడీ మీద అయితే ట్యానింగ్ లాగా వస్తుంది, హెయిర్ కి అయితే డాండ్రఫ్ లాగా చూస్తూ ఉంటాం. దానివల్ల జుట్టు కూడా పాడైపోతుంది అనమాట. అది కాకుండా ఫుడ్ కూడా మెయిన్ ఫుడ్ లో కూడా రకరకాల పిచ్చి ఆయిల్స్ సంబంధించిన ఫుడ్స్ తీసుకోవడం కానీ, స్పైసెస్ ఎక్కువగా ఉండేవి, కెమికల్స్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం. అంటే టేస్ట్ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు తయారు చేసే వాళ్ళు ఎవరు కూడా మంచిగా హెల్దీగా ఫుడ్ పెట్టాలనే దానికన్నా కూడా టేస్ట్ బాగుంటుంది కదా ఇంకోసారి తినేది. వాళ్ళకి ఇంకొకసారి కస్టమర్ రావాలి, మనీ టేస్టీగా అందించడం కోసమే ట్రై చేస్తారు కానీ హెల్త్ కోసం చూడరు కదా. సో వీళ్ళు కూడా ఏంటంటే ఒకసారి తిన్నాక చాలా బాగుంది ఇంకోసారి తిందామని ఆటోమేటిక్ గా అనిపిస్తుంటుంది కాబట్టి టేస్ట్ కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అందులో హెల్త్ కి పనికి వచ్చే ఉన్నాయా లేకపోతే హెల్త్ ని డ్యామేజ్ చేసే ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనం ఆలోచించుకోవాలి. అది మనం డెసిషన్ తీసుకోవాలి, తినాలా వద్దా అనేది మనం డెసిషన్ తీసుకోవాలి. మనం టేస్టీగా కావాలనుకుంటే తింటారు, ఇంకా తప్పదు. తిన్నప్పుడు ఇవన్నీ కూడా అనుభవించాలన్నమాట. అందులో డాండ్రఫ్ కూడా ఒక పార్ట్ అవుతుంది. సో అది కాకుండా స్ట్రెస్ వల్ల కూడా డాండ్రఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా స్కూల్లో పిల్లలకి ఏంటంటే పక్కనే కూర్చుంటారు కదా, ఒకళ్ళ జుట్టు మీద నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవడానికి కొంచెం ఇది అంటుకోవడానికి కూడా అవకాశం ఉంది. కొన్ని వ్యాధులు అయితే మనకు అంటుకోవడానికి కంటామినేషన్ అనేది ఉండకపోవచ్చు, కానీ ఇవి మాత్రం కొంచెం కంటామినేషన్ అయితే అంటుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి స్కూల్ పిల్లల ద్వారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. అలాగే దువ్వెనలు కూడా ఇంట్లో ఒకే దువ్వెన అందరూ వాడుకోవడం అలా చేస్తుంటాం కదా, ఒకే షాంపూ ఒకే సోప్ ఇవన్నీ కూడా కొంతవరకు ఉంటుంది అనమాట, ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవి కూడా కేర్ తీసుకోవాలి.
సో మనం జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి తలస్నానం చేయడం అనేది ఇంపార్టెంట్. జనరల్గా షాంపూస్ ఏమో ఉన్నాయి డాండ్రఫ్ పోవడానికి అని చెప్పేసి పెద్ద బిజినెస్ అనమాట ఇదంతా కూడా, డాండ్రఫ్ షాంపూస్ అని చెప్పేసి. కానీ ఆ షాంపూ ఏంటంటే టెంపరీగా అందులో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల అక్కడ డాండ్రఫ్ని తగ్గించవచ్చు, కానీ లోపల నుంచి డాండ్రఫ్ని తగ్గించడం అనేది ఉండదు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఆయుర్వేదిక్ లైన్స్ లో ఆలోచించడం అనేది చాలా ఉపయోగకరం. సో దానికి ఏంటంటే ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఉంటాయి స్పెషల్గా, అంటే ఈ డాండ్రఫ్ సంబంధించిన క్రిమి అది తగ్గడానికి, లోపల నుంచి బయటికి పోవడానికి స్పెషల్ ఆయిల్స్ ఉంటాయి అనమాట. ఆయిల్స్ తోటి కొంత మసాజ్ చేసుకోవడం, ఎక్స్టర్నల్ గా కొంత కేర్ అనేది జరుగుతుంది. ఆయిల్ కూడా కొంత అబ్జార్బ్ అవుతుంది, లోపలికి వెళ్తుంది అనమాట. మనం ఇలా తలకు అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు ఇంకొంచెం లోపల నుంచి కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే హెయిర్ ప్యాక్స్ కూడా ఉంటాయి, వేపాకు ఇలాంటివన్నీ వేసినటువంటి, త్రిఫలా చూర్ణం ఇలాంటివి వేసినటువంటి హెయిర్ ప్యాక్స్ ఉంటాయి. ఆ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోవడం, అందులో ఏంటంటే ముఖ్యంగా పుల్లటి పెరుగు ఇలాంటివి వేసి అప్లై చేసుకోవాలి తలకి. ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు ఇలా హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడం అనేది సింపుల్గా ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా డాండ్రఫ్ సివియర్గా ఉంటే ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అంటే బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ని, బ్లడ్లో నుంచి డాండ్రఫ్ని తగ్గించడం చేస్తాం అనమాట. సో జస్ట్ అది ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, సింపుల్ కోర్స్, అది ఆన్లైన్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో మీకు మెడిసిన్స్ అవి ఇంటికి పంపించేసేస్తాం. ఇంట్లో ఉంటూ కూడా మనం సేమ్ మన గైడెన్స్లో ఆ డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే డాండ్రఫ్ తగ్గుతుంది. డాండ్రఫ్తో పాటుగా వాళ్ళకి బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుద్ది. డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే మెయిన్గా జరిగేది మనలో ఉన్న చెడుని బయటికి పంపించేస్తాం. అంటే బ్లడ్ లెవెల్లో ఉన్నది, హెయిర్ నుంచి పాదాల వరకు ఉన్నటువంటి చెడంతా కూడా బ్లడ్లో ఉన్నదంతా అంటుకుపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే శరీరంలో ఫ్రీ అవుతుంది. అంటే టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోయేసరికి మనకి ఇల్లంతా శత్రువులు ఉంటే ఎలా గందరగోళంగా ఉంటుంది కదా, వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతే బాగుండని ఎప్పుడు మనసులో అనిపిస్తుంది కదా. సేమ్ అలాగే ఈ టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోయేసరికి ఇంకా బాడీ ఫ్రీ అయిపోయి తను రిపేర్ చేసుకుంటుంది. ఆ రిపేర్ చేసుకునేటువంటి ఛాన్స్ని మనం ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి ఇంప్రూవ్ చేస్తాం అన్నమాట. అప్పుడు వాళ్ళలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, రెజ్యూనేషన్ పెరుగుతుంది. ఆ తర్వాత డిసీజ్ వైజ్గా కూడా రాకుండా, ప్రివెంటివ్గా డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. సో ఒక్క చిన్నదానికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ముందు వచ్చేటువంటి పెద్ద పెద్ద వ్యాధులు అవి కూడా రాకుండా ఉపయోగపడుతుంది అనమాట. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇంకోటి ఏంటంటే అవన్నీ వీళ్ళ పడిపోయి ఇవన్నీ కూడా పింపుల్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. పింపుల్స్ కూడా తగ్గేలా చేసుకోవచ్చు మనం. పింపుల్స్, డాండ్రఫ్ రెండు కూడా ఎట్ ఏ టైం తగ్గేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఆయుర్వేదంలో. సో దానికి ఏంటంటే హెయిర్ ఆయిల్ అంటే ఇలాగా ఆయిల్స్ ఉంటాయమ్మా. ఈ ఆయిల్ ని వేప ఇంకా రకరకాల మెడిసిన్స్, రైటియా టింక్టోరియా ఆయిల్ ఇలాంటివన్నీ వేసి తయారు చేసినటువంటి ఆయిల్. ఈ ఆయిల్ ని ఎవరింట్లో వాళ్ళు నైట్ టైం అప్లై చేసేసుకుని మార్నింగ్ తలస్నానం చేసేస్తే సరిపోతుంది. తలస్నానానికి కూడా కుంకుడుకాయ చూర్ణం ఇలాంటివి వాడుకోవాలి. మళ్ళీ బయట షాంపూస్, కెమికల్స్ వాడుకోవడం కన్నా ఇది ఆయుర్వేదిక్ క్లైంట్స్ లో ఒకసారి వచ్చేస్తే 1 by 1 ఆయుర్వేదం మొత్తం అడాప్ట్ చేసుకుని ప్యాక్స్, ఇంటర్నల్ గా డీటాక్సిఫికేషన్ 1 by 1 యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఇది కొత్త సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి మనతో ఉన్నటువంటి ఆయుర్వేద సైన్స్, కానీ మనకి ఇప్పుడు కొత్తగా అవేర్నెస్ ని డెవలప్ చేసుకుంటున్నాం కాబట్టి 1 by 1 చేద్దాం. అంటే అన్నప్రాసన రోజు ఆవకాయలాగా మొత్తం అనేది కాకుండా ముందు ఆయిల్ అప్లై చేసుకోవడం, తర్వాత ప్యాక్ కూడా అప్లై చేసుకోవడం, తర్వాత డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడం, ఇట్లా 1 by 1 ప్లాన్ చేసుకుంటే ఒక్కసారి ఇందులోకి వచ్చాక నాకు దీన్ని తీసుకున్నాక ఇది కూడా తగ్గింది అని వాళ్ళే రియలైజ్ అవుతారు అనమాట. నేను డాండ్రఫ్ గురించి తీసుకున్నా, నాకు పింపుల్స్ తగ్గిపోయినాయి, ఫేస్ గ్లో వచ్చింది, కలర్ వచ్చింది, ట్యానింగ్ తగ్గింది, ఇట్లా వాళ్ళల్లో వాళ్ళే రియలైజ్ అవుతారు అనమాట. సో అలాంటివన్నీ జరగాలంటే ముందు మనం సింపుల్గా ఎవరింట్లో వాళ్ళు కూడా కొంచెం జస్ట్ ఇంట్లో నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనెలో కొంచెం వేపాకులు వేసేసి మరగపెట్టేసేసి దాన్ని అప్లై చేసుకున్న కొంత వాళ్ళకి రిలీఫ్ అనేది వస్తుంది. ఇంకా ఇవన్నీ కూడా మనం రకరకాల ఆయిల్ మెడిసిన్స్ ఎక్కువ రకాలు వేసి 5 to 6 వెరైటీస్ వేసి తయారు చేసాం కాబట్టి దీని ఉపయోగం ఇంకా బాగుంటుంది. అలాగే ప్యాక్ కూడా అప్లై చేసుకుని కొంచెం పెరుగు కలిపి వేప ఆకుల పౌడర్, ఇంకా వేరే మెడిసిన్స్ ఉంటాయి, అవన్నీ కూడా పౌడర్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవడం కూడా బాగుంటుంది. దాని తర్వాత డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు విసిగిపోయి ఉన్నాను, నాకు డీటాక్సిఫికేషన్ ఒకసారి చేయించుకుంటే ఏంటో చూద్దాం అనుకుంటే అది ఆన్లైన్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు, మన కన్సల్టేషన్ తోటైనా ఎక్కడైనా ఆయుర్వేదిక్ డాక్టర్స్ తోటి డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే డాండ్రఫ్ ని
పర్మనెంట్ గా సేఫ్ గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు డాండ్రఫ్ ఉంది, ఓకే పోయింది, మళ్ళీ వస్తుంది, ఇలాంటి ఎంత బాగా సఫర్ అయ్యే కంటే ఒకేసారి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మన సఫర్ అవడం తగ్గడంతో పాటు ఆ ప్రాబ్లం నుంచి కూడా మనం చాలా ఈజీగా బయటపడిపోతాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మళ్ళీ డాండ్రఫ్ అనేది రాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళం అవుతాము. ఖచ్చితంగా ఆయుర్వేదాన్ని వాడండి. అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ కూడా చెప్పారు. తక్కువగా ప్రాబ్లం ఉంటే ఆ హోమ్ రెమెడీస్ వాడుతూ ఉండండి. ఎక్కువ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆయుర్వేదాన్ని నమ్మి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం కొంచెం త్వరగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు చాలా మంది మేడం చెప్పినట్లు ఆయుర్వేదాన్ని అవేర్నెస్ కల్పించడంతో పాటు దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా ఆయుర్వేదంలో కొన్ని థెరపీస్ ఉన్నాయి. ఆ థెరపీస్ తీసుకోవడం వల్ల కొంచెం మనము రిలాక్సేషన్ రావడము, బ్లడ్ సర్క్యులేషన్ చాలా కామన్ గా అవ్వడము, స్ట్రెస్ తగ్గడము, చేసుకోవడము, కరోనా తర్వాత ప్రజల్లో అవేర్నెస్ బాగా వచ్చింది. అప్పుడు మనకి మోడీ గారు చెప్పినటువంటి కషాయాలు తీసుకోవడం, 13 రకాల డ్రగ్స్ అన్ని వేసి కషాయాలు పాపులర్ అయింది కదా. అవి తాగాక ఇమ్యూనిటీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనమాట. సో ఆస్మా వాళ్ళు, సైనజైటిస్ వాళ్ళకి ఇంకా బాగా, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంది అనమాట. అందుకని కొంచెం ఆయుర్వేదం గురించి అందరూ సెర్చ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే అందులో బయట మందులు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్, వాటి వల్ల వచ్చేటువంటి ప్రొలాంగ్డ్ ఎక్కువ కాలం అంటే వీళ్ళు కూడా ఏంటంటే డాక్టర్స్ గైడెన్స్ లేకుండా ఎలా పడితే షాప్కి వెళ్ళి ఓటీసీలో వెళ్ళిపోయి తీసేసుకుని వాడేసుకోవడం అనేది ఎక్కువ జరుగుతుంటది కదా. పెయిన్ కిల్లర్స్ అని, గ్యాస్ ట్రబుల్ మెడిసిన్స్ అని, రొంప మెడిసిన్స్ అని, సిటిజిన్ టాబ్లెట్స్, అవన్నీ కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది రియలైజ్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం ఏంటి అనేది ఆలోచిస్తే ఆయుర్వేద ఇస్ ద నెంబర్ 1 అండ్ బెస్ట్ అనమాట. సో హెల్త్ ఫస్ట్ అనేది ఆయుర్వేదం ఉంది కాబట్టి ఆయుర్వేదాన్ని బ్యూటీ కోసం ఉపయోగించుకోవచ్చు, మంచి ఆరోగ్యం కోసం ఉపయోగించుకోవచ్చు. అందుచేత అందం, ఆరోగ్యం, ఆనందం ఆయుర్వేదంతోనే. ఆయుర్వేదం సొంతం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.